కార్యక్రమాలన్నీ కూడా రద్దయినట్లుగా అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ నన్ను ఇప్పుడు మీరు నేను ఆర్డర్ వచ్చినాక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కరెక్టే, మేము పొలిటికల్ అఫిలియేషన్స్ మాకుంటే కోదండరామ్ గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా, అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ అఫిలియేషన్స్ ఉన్నాయి కదా. ధర్మం ఎవరికైనా, రాజ్యాంగం అనేది కుర్ర సత్యనారాయణ గారికి ఒకటి, దాసోజు శ్రవణ్కి ఒకటి, వెంకటేష్ గారికి ఒకటి, లేకపోతే మా రాజుకి ఒకటి ఉండకూడదు కదా. కాన్స్టిట్యూషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ద ప్రియాంబుల్, ఈక్వాలిటీ, లిబర్టీ అని అంటే మనం అందరికీ సమానంగా రాజ్యాంగం వర్తించాలా. గవర్నర్ గారు రాజ్యాంగాన్ని సమానంగా వర్తింపజేయలేదు. మాకొక పిక్ అండ్ చూస్, సెలెక్టివ్లీ పిక్ అండ్ చూస్, మమ్మల్ని ఏమో మాకు స్పెషల్ అచీవ్మెంట్ లేదు, మాకు లాంగ్ టెన్యూర్ లేదు, లేకపోతే పొలిటికల్లీ అఫిలియేటెడ్ అని అన్నారు. మరి కోదండరామ్ గారు అయితే పార్టీ ప్రెసిడెంటే, తర్వాత అమీర్ అలీ గారికి కూడా పొలిటికల్ యాక్టివిజం ఉంది. మరి వాళ్ళనేమో అపాయింట్ చేస్తుంది. ఆమె మళ్ళీ ప్రెస్ నోట్ ఇచ్చింది 15